ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ రంగంలోకి దిగినట్టు అర్థమవుతోంది. ఏదైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సమర్పించాల్సిందిగా కోరుతూ లేఖ రాయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఎంతవరకు జరిగింది, దానికి సంబంధించి మీ దగ్గర ఏ వివరాలు ఉన్నాయో అవన్నీ సమర్పించాల్సిందిగా ఈడీ ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. పూర్తిగా యొక్క మనీ లావాదేవీలకు సంబంధించి, హవాలా మనీకి సంబంధించి అన్ని వివరాలు ఏవైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దగ్గర ఉన్నాయో అవన్నీ సమర్పించాలని చెప్పేసి వీళ్ళది లేఖ రాయడం జరిగింది. మొత్తం ఈ అంశానికి సంబంధించి ఏమంటారు? మొత్తానికి కేంద్రం అయితే రంగంలో దిగింది అనుకోవచ్చా? అవును, కరెక్టేను. కాకపోతే ఇక్కడ గతంలో ఎవరైతే అస్సలు దీనికి స్టార్ట్ చేసింది విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ఏమని చెప్పాడంటే రాజ్ కసిరెడ్డి పేరు చెప్పాడు. రాజ్ కసిరెడ్డి పేరు చెప్పిన తర్వాత రాజ్ కసిరెడ్డి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవటం, ఎక్కడా కనిపించకుండా అదే ఒక వాయిస్ మెయిల్ పంపించి విజయసాయిరెడ్డి గురించి మొత్తం నేను బట్టబయలు చేస్తాను, విజయసాయిరెడ్డి గురించి నా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి, న్యూస్ ఎవరు కూడా వన్ సైడ్ వేయొద్దని అతను చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏదైతే ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, రాజ్ కసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ కూడా ఎక్సైజ్ మినిస్టర్ లేకుండా ఒక మీటింగ్ అయితే పెట్టుకోవటం, అదేవిధంగా ఆ మీటింగ్ 2 సార్లు పెట్టుకొని ఎక్కడ ఏ విధంగా లిక్కర్ స్కామ్ ఎలా చేయాలనేది వీళ్ళు ఆ ముడుపులు ఎవరెవరికి ఎంత చెల్లించాలి అనేది మాట్లాడుకున్నారు. అంటే ఇక్కడ విజయసాయిరెడ్డి కూడా మాట్లాడటం ఎలా చెప్తున్నారు, ఆయన వాస్తవంగా మా ఇంట్లో పెట్టుకున్నారు కానీ ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదని, లేకపోతే దాంట్లో నాకు సంబంధం లేదని, ఈ విషయాలన్నీ కూడా నిజంగా ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఏంటి ఏ విధంగా వీళ్ళు ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏంటి, 2019 ఎలక్షన్కి వీళ్ళు ఏదైతే అసలు మద్యం నిషేధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో ఆ హామీకి ముందే వీళ్ళు ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. ఏ విధంగా ఈ డిస్టిలరీస్ కానివ్వండి, ఈ కంపెనీలు ఇవన్నీ ఏ విధంగా మద్యం కొనుగోళ్లు తయారీ ఏ విధంగా చెయ్యాలి, ఎంతెంత దాంట్లో మనం ముడుపులు తీసుకోవాలి, అదేవిధంగా ఒక్కొక్క కేసు మీద మనం చూసాం 150 రూపాయలు 200 అలాగా చీప్ లిక్కర్ మీద కూడా ఏ విధంగా వీళ్ళు వసూలు చేశారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతమంది ఈ చీప్ లిక్కర్ తాగి ఆరోగ్యాలు ఇబ్బంది పడ్డారు, అదేవిధంగా హాస్పిటల్ పాలయ్యారు, వాళ్ళు అనారోగ్యంతో ఉండి మరి వాళ్ళు ఏదైతే మనం చూసాం కిడ్నీ సంబంధించి కానీ, లంగ్స్ సంబంధించి కానీ, హార్ట్కి సంబంధించి కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇప్పుడు కూడా వాళ్ళు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నవైనా. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే దీనికి ఎవరు కారణం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతని ఇబ్బంది గురి చేస్తూ వాళ్ళకి ఎటువంటి కంపెనీలు కానీ కనీసం వాళ్ళు చదువుకోవటానికి ఎటువంటి కాలేజీకి సంబంధించిన వీళ్ళు గతంలో చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి దాంట్లో కూడా వాళ్ళకి ఎటువంటి డబ్బులు కూడా కట్టకుండా కుటుంబ ప్రభుత్వం వచ్చాక అవన్నీ కూడా చెల్లింపులు చేయడం జరిగింది. ఒక్కొక్కటిగా అంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఓఎస్డీలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ విధంగా వీళ్ళంతా కలిసికట్టుగా ఒక దొంగల ముఠాలా దోచుకున్నారు. ముఖ్యంగా అన్నిటికంటే ఇప్పుడు కనిపిస్తుంది పెద్దగా భారీ మద్యం కుంభకోణం. అక్కడ చూస్తే 150 కోట్లు 100 కోట్లు జరిగింది ఢిల్లీలో. అప్పుడు మరి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇక్కడ చూస్తే ఎమ్మెల్సీ కవిత వీళ్ళందరూ కూడా తీహార్ ఫుడ్ తిని వచ్చారు. మరి వీళ్ళకి ఏ ఫుడ్ పెట్టబోతున్నారు అనేది ప్రజల్లో వస్తుంది. ఎందుకు అంటే అక్కడ 150 కోట్లు అయితే ఇక్కడ వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దాచుకున్నారు. ఈ డబ్బంతా కూడా ముఖ్యంగా ఇక్కడ ఎక్కడ కూడా మనం చూస్తే స్కానర్ కానీ క్యూఆర్ సంబంధించి ఏది లేకుండా, డిజిటల్ పేమెంట్స్ అనేవి లేకుండా కేవలం ఒక ఏదైతే క్యాష్ రూపంలో మాత్రమే తీసుకోవాలి. దీని మీద స్టార్ట్ చేసింది ఫస్ట్ పురంధరేశ్వరి గారు. అప్పుడు ఆవిడ చాలా ఇదిగా అక్కడికి వెళ్ళి ఎలా మద్యం ఈ రోజున ఎంత అమ్మారు ఏంటి మరి దానికి సంబంధించిన లెక్కలంటే ఎవరు చెప్పే పరిస్థితి లేదు. అంతా క్యాష్ తీసుకున్నామను లేకపోతే అవన్నీ కూడా చెప్పమను రకరకాలుగా చెప్పారు. దాని గురించి ఆవిడ అప్పట్లోనే ఒక నివేదిక అయితే కేంద్రానికి పంపించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దాని గురించి పూర్తి వివరణ కృష్ణదేవరాయ గారు తీసుకున్నారు. ఆయన కూడా అమిత్ షా గారి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళటం, దీనికి సంబంధించిన ఫైల్స్ అన్ని వాళ్ళకి అందజేయటం. ఇప్పుడు ఈడీ రంగంలో దిగాక ఏం జరగబోతుందంటే ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో కర్మకర్త క్రియగా ఉన్నారో ఆ వ్యక్తి దొరుకుతాడు. ప్రజలందరి దగ్గర నుంచి ఈ విధంగా డబ్బులు దోచుకోవటం, వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అవటానికి కారణం, అదేవిధంగా ఎంతమంది ఇంటి యజమానులను కోల్పోయారు, ఎంతమంది పిల్లలు తండ్రులను కోల్పోయారు. గతంలో చూస్తే మనం ఏదైతే ఒక సారా దానికి సంబంధించి నాటు సారా, కల్తీ సారా తాగి తాండాలో కొంతమంది చనిపోతే దానికి సంబంధించి వీళ్ళు చెప్పింది ఏంటంటే కేవలం అక్కడ ఏదో వాతావరణానికి సంబంధించో లేకపోతే ఫుడ్కి సంబంధించో చనిపోయారు. కానీ మగవాళ్ళు మాత్రమే చనిపోతారా?
ఆడవాళ్ళు చనిపోరా అంటే అక్కడ మగవాళ్ళు మాత్రమే చనిపోయారు. కేవలం ఈ ఎవరైతే ఈ సారా కాశారో అవి తాగటం వల్లే చనిపోయారు, దానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా సంబంధం ఉంది అనేది అప్పట్లో మనకు బయటకు వచ్చిన విషయాలు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కటిగా వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల్ని మంచిగా చూసుకోవాలి, వాళ్ళని రక్షించాలి, వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పించాలి. అదే విధంగా వాళ్ళకి సంబంధించిన ఏదైతే మనం చూసాం ఇతను సంక్షేమ పథకాలను పెట్టారు. మరి సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు, అభివృద్ధి కూడా కావాలి, వాళ్ళలో చైతన్యాన్ని నెలకొల్పాలి. మరి ఎక్కడ చూస్తే ఇప్పుడు చైనాలో ఏం జరుగుతుంది, మరి వాళ్ళ పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేశారు పాకిస్తానీలు, వాళ్ళకి చదువు ఉండదు సరిగ్గా, వాళ్ళకు యుద్ధమే ఇంకా ఒకటే, వాళ్ళకి ఏంటంటే కేవలం యుద్ధం చేయడానికి మాత్రమే వాళ్ళు ఉపయోగించుకుంటారు. అది వాళ్ళ ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళ ధ్యేయంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎవరికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కి సంబంధించి కానీ అమ్మఒడికి సంబంధించి ఎంత దాంట్లో దోచేశారు, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, అదేవిధంగా శాండ్ మాఫియా, ఒకటి కాదు 2 కాదు, ప్రతి ఒక్కటి. కనీసం ఎవరి ఆస్తి పాస్తులు వాళ్ళ ఏదైతే పాస్బుక్లు ఉన్నాయో పొలాలు దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు వేయించుకోవటం. అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ కార్యాలయాలకి రంగులు వేయటానికి తీయటానికి 100 కోట్ల రూపాయలు. అసలు ఎవరేమన్నారండి మీ పార్టీ రంగులు ఇంకా ఏ పార్టీ వస్తే ఆ పార్టీ రంగులు వేసుకోవటం తీయటమేనా? కాదు కదా. మనకంటూ మనం భారతీయులం, భారతదేశంలో ఉన్నాం. జాతీయ జెండా ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం ఉపయోగించుకోవచ్చు, జాతీయ జెండా చిహ్నంగా పెట్టుకోవచ్చు. లేకపోతే ఏదైతే మనకి ఉందో 4 సింహాలు ఒకటి ఉందో దాన్ని పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి కొన్ని, అవన్నీ వదిలేసి మేము ఎక్కడేసిన ఫ్యాన్ రంగులు వేసుకుంటాం, ఫ్యాన్ గుర్తే ఉండాలని చెప్పేసి ఆ రోజున కోడిగుడ్ల మీద కూడా ఆయన బొమ్మలు వేసేసారు, కిట్ల మీద కూడా ఆయన బొమ్మలు వేసేసారు. ఎంత భయంకరమైన దౌర్భాగ్య పరిస్థితి. ఈ విధంగా దోచుకున్న వాళ్ళని ఈ రోజున చూస్తే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, హైదరాబాదు, బెంగళూరు, అదేవిధంగా ఇంకా అన్ని చోట్ల కూడా వాళ్ళ ఎవరైతే రెసిడెన్సీలకు వెళ్ళి వీళ్ళు విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వడానికి వెళ్తే ఎక్కడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కనిపించని పరిస్థితి. ఎక్కడ దాక్కున్నారో తెలియదు. ఇంట్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకి నోటీసులు ఇచ్చి వీళ్ళు వచ్చారు విచారణకు రమ్మని. ఈ విధంగా మీరు అడ్డగోలుగా దోచుకున్న దానికి ఎక్కడా లెక్కలు లేకుండా ఆ దోచుకున్న సొమ్ము ఎవరు మీ అధినేతకు చేరవేశారు, ఎవరా అధినేత అనేది కూడా చెప్పకుండా ఎందుకు కేసుని ప్రొలాంగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ. రాజకేశ్ రెడ్డి ఏమో విజయసాయి రెడ్డి వైపు చూపిస్తాడు, విజయసాయి రెడ్డి ఏమో మిథున్ రెడ్డి అంటాడు, అందరం కలిసి మా ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నాం కానీ తెలియదు అంటాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అయింది కాబట్టి వీళ్ళ బ్రతుకు, చీకటి బ్రతుకు ఏదైతే ఉందో అది బయట పెట్టడం ఖాయం అనేది కనిపిస్తుంది. Please subscribe to Leo News for more videos.